भैया ఒకసారి ఒకసారి Thank you so much, sir. So, ఇప్పటి వరకు మనకి చాలా సెంటిమెంటల్ ఫిలిమ్స్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కానీ వచ్చాయి. బట్ ఇది ఒక ఫిలిమ్స్ మనకి తెలుసు మూవీ గురించి, ఎందుకంటే ట్రైలర్ నుంచి సాంగ్స్ నుంచి మనం మా ఆధారం కూడా థ్యాంక్ యూ అండి. ఓపెన్గా చెప్పాలంటే సూపర్ గుడ్ లాంటి సంస్థ, అంత గొప్ప సంస్థ 95వ సినిమాగా ఇంతమంది కమిటీలు పెట్టి ఒక హారర్ సినిమా తీయడం ఫస్ట్ టైం అండి. బ్యానర్లోనే హారర్ బ్యాక్గ్రౌండ్ తీయడం ఫస్ట్ టైం. అది బ్యానర్లో పనిచేయడం ఒక కళ, ఒక ఆశ మాకు ఈ సినిమా నెరవేరింది. అది బికాస్ ఆఫ్ మా డైరెక్టర్ కూరల గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ సినిమాలో ఎంత మంచి అవకాశం ఇచ్చి మా దగ్గర మంచి కామెడీ రాబట్టున్నారు. అంత ఫస్ట్ సర్కిల్ గానే ఆయన మాకు చెప్పింది ఏంటంటే, అన్న అప్పుడు విద్యార్థి సినిమా చేశాను, తర్వాత చాలా లాంగ్ తర్వాత డైరెక్షన్ చేస్తున్నాను, 20 years వచ్చింది, ప్లీజ్ చాలా కష్టపడి స్క్రిప్ట్ చేస్తున్నాను, మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి, మీరు ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోండి అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ భవనం అనే ఈ కట్టడానికి ఇసుక, ఇటురాలు, సిమెంట్, మొత్తం మోడలింగ్, పెయింటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, బయట వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ ఆయన చేస్తున్నారు. ఆయన ఏం చెప్తే నాకు చేశారు. సో దీని వెనక షార్ట్ టర్మ్ స్వీట్ గా మాట్లాడేసాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారి గురించి మాట్లాడాలి. And see you all on 9th of August. Thank you. So super cute. So ready relax. So thank you so much Mangal garu, the most beautiful program, and our music director Sharan garu. అందరికీ నమస్కారం అండి. బాలాచారి గారు, వేద, అలాగే కోటి గారు, వీళ్ళందరూ కూడా సూపర్ హిట్లు నాకు చాలా ఆత్మీయులు. వాకాడ అప్పారావు గారికి కానీ, ఆర్బి చౌదరి గారికి కానీ, ఏదైనా ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే నా పేరు చెప్పడానికి రెడీగా ఉంటారు వీళ్ళంతా. సో అలాంటి ఆర్బి చౌదరి గారి దగ్గరికి పోవాలి, ఒక సినిమా అడగాలి అని కూడా అంటే ఏదో కమర్షియల్ కొడితే తప్ప సూపర్ హిట్కి వెళ్ళలేమని అలాంటి మైండ్ లో నాకు ఒకరోజు సడన్ గా ఆర్బి చౌదరి గారిని స్టూడియోకి వస్తున్నారని ఫోన్ చేశారు. వీళ్ళు కామెడీ చేస్తున్నారని అనుకున్నాను. ఇంటికి చూస్తే ఏదైనా వచ్చారని పంచవటి కాలేజీలో మణికొండలో ఉండే నా స్టూడియోకి వచ్చి నాతో స్టూడియోలో కూర్చున్న రోజు నాకు చాలా ధైర్యం వచ్చింది.